ఇప్పుడైతే ఈశ్వరంతల్లి దర్శనం అయిపోయిందండి. మేము చోడవరం బయలుదేరుతున్నాము. చోడవరం వినాయకుడి దర్శనం చేసేసుకుంటాం. స్వయంభూ విఘ్నేశ్వర టెంపుల్ ఉంది కదా, అక్కడ దర్శనం చేసేసుకుంటాము. నెక్స్ట్ అక్కడి నుంచి మేము మాడుగుల మోదకొండమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్ళబోతున్నాము. సో స్టే ట్యూన్, మీరు కూడా నాతో రండి, అన్ని దేవుళ్ళని దర్శించుకోండి. ఓకే, కమ్ లెట్స్ గో. ఇదే చోడవరం స్వయంభూ విఘ్నేశ్వర ఆలయం. అలాగంటారా? ఇవేం పువ్వులు! ఆహాహా, నాగమల్లి పుష్పాలు. ఇదిగో చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు పుష్పాలు. చాలా, ఇక చూడండి ఎంత అందంగా ఉన్నాయి పుష్పాలు. సూపర్, భలే ఉన్నాయి. శివుడికి ఎంతో ఇష్టం. ఇదిగా గుడి చుట్టూతా ఇలా ఉంది గుడి గోపురం. అదిని చాలా అద్భుతంగా ఉంది. ఇది కొత్త గోపురం. ఇది రోడ్డు మీద నుంచి కొత్త ఎంట్రన్స్ అన్నమాట. ఇది కొత్తగా నిర్మిస్తున్నారు, ఇప్పుడు ఇంకా ఓపెన్ అవ్వలేదు. చాలా బాగుంది మండపం. చాలాసార్లు వచ్చామండి మేము. మాడుగుల్లో 5 years ఉన్నాం కదా, ఎక్కువ వచ్చేవాళ్ళం ఈ టెంపుల్కి. చాలా బాగుంటుంది. టికెట్ తీసుకుంటుంది ప్రతి వస్తుంది, ఒక రౌండ్ ఉండిపోయిందండి. అదే ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.
హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రస్తుతం మన చోడవరంలో వేంచేసి ఉన్న స్వయంభూ కార్యసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం ఇది. సుమారు 200 సంవత్సరాల క్రితం స్వామివారు స్వయంభూగా ఇక్కడ వెలిశారు. ఇదే ఊర్లో శివాలయం ఉంది. చౌల రాజులు మత్స్యరాజులు పరిపాలించిన 800 సంవత్సరాల క్రితం శివాలయంకి ఈ స్వామివారిని తీసుకెళ్లి ప్రతిష్ఠిద్దామనుకుని తవ్వుతారనమాట. ఎంత తవ్వినా స్వామివారి తొండం చివరి భాగం కనబడకపోవడం, తవ్విందంతా చెరువు కింద మారడం, తవ్విన వాళ్ళందరికీ అనార్థాలు జరగడంతో స్వామివారిని యథావిధిగా వదిలేశారనమాట. సంవత్సరం స్వామివారు పొడవు వెడల్పు పెరుగుతారు. అలాగే పొడవు వెడల్పు ఎలా పెరుగుతారో మనకు తెలుస్తుందంటే ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి స్వామివారికి ఆభరణాలు చేయిస్తారు. అలాగే వర్షాకాలం 3 నెలల్లో కూడా స్వామివారి దగ్గర స్వచ్ఛమైన మంచినీరు ఊరుతుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. స్వామివారి భుజాల వరకు నీరు వస్తుంది. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు, చోడవరం కార్యసిద్ధి వినాయకుడు మీ మనసులో ఏవైతే కార్యాలు తలపెడతారో వెంటనే నెరవేరుతాయి అన్నమాట. కాణిపాకం విఘ్నేశ్వరుడు లాగే మరి ఆయన కూడా మన శివాలయం. అదే అదే స్వయంభూ కాణిపాక వినాయకుడు అంత ప్రసిద్ధి. ఈయన కూడా చూసారు కదా చోడవరం మన స్వయంభూ వినాయకుడి ఆలయాన్ని స్వామివారు స్వయంగా వెలిశారు. మనం మనసులో ఏమైనా కోరికలు కోరుకుంటే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. మీరు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని మనసులో కోరికలు తెలుపుకోండి. స్వామివారి ఒకటి పాటించండి. సరే మరైతే ఉంటాను. మరొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. సెలవు. బాయ్.